ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. హల్లెలూయా. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నీవనుకుంటా ఉన్నావేమో, నరునిగా ఎందుకు పుట్టి ఉన్నాను, ఈ లోకంలో నేను ఈ యొక్క మనిషి జీవితం నాకు దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు, నేను పురుగు వంటి వాడనే, నా చేత ఏమీ కావడం లేదే, నేను ఎలా జీవించాలి, నా బ్రతుకు ఏంటి అనేసి నువ్వు దుఃఖపడతా ఉన్నావేమో. ఒంటరిగా కూర్చొని ఎన్నో రాత్రులు ఎంతగానో నువ్వు బాధపడతా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, నరుల చేత నువ్వు ద్వేషింపబడతానే ఉన్నావా, నీ కుటుంబ సభ్యుల చేత నువ్వు తృణీకరింపబడతానే ఉన్నావా, నీ బంధువుల చేత స్నేహితుల చేత త్రోసివేయబడతానే ఉన్నావా, ఎగతాళి చేయబడతానే ఉన్నావా, అయితే కృంగిపోయినటువంటి స్థితిలో బాధలో కన్నీటి మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావా. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో వారందరి మధ్య నిన్ను నిలబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు నమ్మి విశ్వసించి ఎప్పుడైతే యేసే నిజ దేవుడు అనేసి నువ్వు అంగీకరిస్తావో, ఆయన తప్ప నాకు వేరెవరు లేరు అనేసి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఒకే ఒక్క దేవుడు అండి, అది చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి జీవాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే ఎవరూ చెప్పలేదు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అనేసి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా మాత్రమే మోక్షం ఉంది, కానీ వేరే దేవతలు అనబడుతున్నటువంటి వారి ద్వారా లేనే లేదు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నమ్మకపోయినా ఆయన మాత్రమే ప్రభు అయి ఉన్నాడు, ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను అనేక మంది తృణీకరిస్తూ ఉన్నారా, అనేక మంది ఎగతాళి చేస్తూ ఉన్నారా, క్రీస్తు నమ్మి ఉన్నావు అనేసి నిన్ను దూరపరుస్తూ ఉన్నారా. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఈ లోకంలో మనుషులు నీ శరీరాన్ని మాత్రమే ఏమైనా చేయగలుగుతారు, నీ శరీరాన్ని మాత్రమే గాయపరచగలుగుతారు, నీ శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, కానీ నీ ఆత్మ అన్నది ఒకటి ఉంది. హల్లెలూయా. అందరూ అంటూ ఉంటారు చనిపోతున్నాడు అనేసి, చనిపోయాడు అనేసి. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? హల్లెలూయా. చనిపోయినటువంటి శరీరం అక్కడే ఉంటుంది కదా, ఆ శరీరాన్ని పట్టుకొని లబో దిబో అనేసి ఏడుస్తూ ఉన్నారు కదా. అయితే ఎక్కడికి వెళ్తా ఉన్నారు? హల్లెలూయా. వానిలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తూ ఉంది, వానిలో ఉన్నటువంటి జీవం ఏమవుతా ఉంది అంటే బయటికి వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు దాన్ని గుర్తెరిగి నువ్వు ప్రవర్తించు. హల్లెలూయా. ఈ లోకంలో నీకు నిందలు, తృణీకరులు ఎన్ని వచ్చినా, ఏమి వచ్చినా కానీ భయపడక, దిగులు చెందక, దేవుని మీద నమ్మకం ఉంచి దేవునితో సత్య సంబంధం కలిగి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానాల్లో నిలుపుతాడు. హల్లెలూయా. అట్రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలనైనా తండ్రి. ఈ లోకంలోనైనా తండ్రి మేము దేనికి పనికిరారం వారమయ్యా, అయా మమ్మల్ని చూసి నిందించేవారునైనా తండ్రి, కలహంలో మాట్లాడువారునైనా తండ్రి, నరుడము పురుగుల వంటి వారైనా తండ్రి, ఎందరో మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీనైనా తండ్రి, నీ మీద మేము విశ్వాసం ఉంచి ఉంటుండగా నీవే మమ్మల్ని రక్షించమని, సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.